హాయ్ దోస్తులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హనుమాన్ జయంతి, అందుకే ఈరోజు మీకుతో వీడియో చేసి మాట్లాడాలని చేస్తున్నా. ఎందుకంటే లైవ్లో చేసి మాట్లాడడానికి నాకు రాదు కనుక దీంట్లో చెప్తున్నా. ఫ్రెండ్స్, తప్పకుండా క్షమించండి, ఏమన్నా చెప్తుంటా వినండి. అందరం బాగుండాలి, అందులో నేను నా కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నా. ఒక్కడే ఉంటే బోర్ కొడుతుంది ఈ లోకంలో. అందరు కలిసి ఉంటేనే అంతగా ఆనందంగా సంతోషంగా ఉంటాం. ఏమంటే ఫ్రెండ్స్, ఒక్క కూర వండుకున్నాం అనుకో, ఒకటే కూర వండుకొని తింటే బోర్ కొడుతుంది కదా, తినబుద్ధి కాదు, ఒక్క ముద్ద పోతుంది. అదే 4-5 కూరలు వండుకున్నాం అనుకో, అదొక ముద్ద, ఇదొక ముద్ద, అదొక ముద్ద, ఇదొక ముద్ద వండుకొని తింటుంటే కడుపు నిండా తినవచ్చు. లాస్ట్ ఇంత పెరిగేసుకొని తింటే సంబరం అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటా నా లాంగ్వేజు. దోస్తులు, కుల మతాల కోసము నీ కొట్లాడుకోవద్దు. నువ్వు హిందువు, నేను ముస్లిమ్స్, నేను క్రిస్టియన్స్ అని ఇట్లా కొట్లాడుకోవద్దు. అందరం కలిసి ఉండాలి. అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది. ఏమంటావు ఫ్రెండ్స్? ఇప్పుడు అన్నీ ఉండాలి, కూరలు అన్ని రకాల కూరలు, అన్ని ఉప్పు కారం మసాలా విసాలు అన్నీ ఉంటేనే కదా రుచి ఉండేది. ఒకటే వేసుకొని తింటే రుచి ఉంటుందా? ఉండదు కదా. అందుకని హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కుల మతాలు లేకుండా అందరం అన్నదమ్ములా ఉంటేనే ఈ లోకం ముందుకు సాగుతుంది ఫ్రెండ్స్ కదా. అన్నట్టు నాకు ఒకటి గుర్తొస్తుంది, మీకు చెప్తా వినండి. మా చిన్నతనంలో మా అమ్మ ఏ కూర వండినా రుచి ఉంటుండే. ఎందుకో ఈ మధ్యలో మటన్ తెచ్చుకున్నా, చికెన్ తెచ్చుకున్నా, తెచ్చుకున్నా, ఆకుకూరలు వండుకున్నా, కూరగాయలు వండుకున్నా, ఏదో వండుకున్నా రుచి ఉండలేదు ఫ్రెండ్స్. ఎందుకో మీకు తెలుసా? ఓల్డ్ మన దొరికింది అల్లం వెల్లిగడ్డ, 40 కిలోల్లో అల్లం వెల్లిగడ్డ దొరికింది, అంతా డూప్లికేట్. అట్లాంటి డూప్లికేట్ తింటే ఏమొస్తుంది ఫ్రెండ్స్? తొందరగా ఆరోగ్యం దెబ్బతింటాం, తొందరగా ఆరోగ్యం దెబ్బతిని చనిపోతాం. ఇప్పటికే మనము డూప్లికేటు మందు తాగి సీప్ లిక్కర్, కోటర్లు, బీర్లు తాగి బొజ్జలు ఇంత వచ్చి చిన్న వయసులోనే బొజ్జలు ఇంత వచ్చేస్తున్నాయి. తొందర ముసలితనం వస్తుంది, తొందర ఆరోగ్యం చెడిపోయి తొందరగా చనిపోతున్నారు. అవునా కదా ఫ్రెండ్స్? తొందర చనిపోతున్నారు. ఈ మందు తాగడం వల్ల సగం మంది చచ్చిపోతున్నారు. కొందరు యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. కొందరు టెన్షన్, డబ్బు సంపాదించాలని చెప్పి బాగా అదే ఆలోచన నుండి రాత్రి పగలు పనిచేసి వాళ్ళకు నిద్ర ఉండక ఏముండక హార్ట్ అటాక్ చనిపోతున్నారు. అవునా కదా ఫ్రెండ్స్? ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే సంపూర్ణంగా అన్నీ కలుపుకొని మంచి అన్ని కూరలు, అన్ని మసాలాలు అన్నీ కలుపుకొని తింటేనే బాగుంటుంది. ఏమంటే ఫ్రెండ్స్, ఓల్డ్ సిటీలో డూప్లికేట్ అల్లం వెల్లిగడ్డ తయారు చేస్తున్నారు, మన పడ్డది. ఇప్పుడు ఏమైంది? అలాంటిది 5 స్టార్, అలాంటి డూప్లికేట్ అల్లం వెల్లిగడ్డ 5 స్టార్ హోటళ్ళల్లో, చిన్న దుకాణాలలో పంపిస్తే అవి మనం కొనుక్కొని అంగట్లో అమ్మితే కూడా, సంతలో అమ్మితే అవి కొనుక్కొని మనం కూరలు వేసుకొని తింటాం. అది మనకు వచ్చేది అనారోగ్యం. అందుకే నేను చెప్పేది ఒక్కటే ఒక మాట, మనసులోని మాట. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఏ కూరని ఎట్లా రుచి ఉంటుండేనో అట్లా ఉండాలంటే ఒక ఐడియా చెప్తా. మీరు సొంతంగా అల్లం వెల్లిగడ్డ కొనుక్కొని నూరుకొని మీ స్వయంగా కూరలు వేసుకొని వండుకోండి ఫ్రెండ్స్. అక్కలు చెల్లెళ్ళు మీ పిల్లలు పెట్టుకోండి, ఆరోగ్యంగా ఉంటారు, సంపూర్ణంగా 100 ఏళ్ళలాగా బతారు. డూప్లికేట్ అల్లం వెల్లిగడ్డ కొనుక్కోకండి. సంతలో అంటే అంగట్లో అమ్మిన డూప్లికేట్ అల్లం వెల్లిగడ్డ కొనుక్కొని కూరలు వేసుకోకండి, అనారోగ్యం పాలవుతారు. మీరు సొంతంగా నూరుకొని కూరలు వేసుకొని వండుకోండి, సంపూర్ణంగా ఆరోగ్యం పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, ఈ దేశం బాగుంటుంది. మీరు తల్లిదండ్రులే అనారోగ్యం పాలైతే పిల్లలు ఎట్లుంటారు? తల్లిదండ్రులే కదా గట్టిగా ఉంటే పిల్లల్ని సాదే దమ్ము ఉంటుంది. తల్లిదండ్రులకే అనారోగ్యం పాలైతే పిల్లల్ని ఏడతారు, సాధలేరు. అందుకని మనం తల్లిదండ్రులం గట్టిగా ఉండాలి. ఆ తర్వాత మనం తినే తిండిని బట్టి మనం ఎట్లా బతుకుతున్నాం, మన పద్ధతిని బట్టి మన పిల్లలు కూడా ఆ విధంగానే బతుకుతారు. అందుకనికే దయచేసి ఒరిజినల్ అల్లం వెల్లిగడ్డ కొనుక్కోండి, నూరుకొని కూరలు వేసుకోండి. డూప్లికేట్ రోడ్ల మీద అమ్మేటి, అంగట్లు అమ్మేటి, బజార్లో అమ్మేటి అవి కొనుక్కొని కూరలు వేసుకొని
అనారోగ్యం పాలు కావద్దని మరీ చెప్తూ ఈ వీడియో మీకోసం ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి ఈ గంట రాజాకు.